హాయ్ అండి, మరో సరికొత్త వీడియోలోకి సుస్వాగతం. ఈరోజు నేను మీకు ఒక మంచి 2 రెసిపీస్ అయితే తీసుకొచ్చానండి. ఇది వర్షాకాలం కదా, ఈ సీజన్లో మనకి వాక్కాయ అయితే దొరుకుతాయి. ఈ వాక్కాయతోటి పప్పు అలాగే వాక్కాయ పచ్చడి, ఈ రెండు చాలా అంటే చాలా మంచి రెసిపీస్ అండి. అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటాయి. కాబట్టి ఈరోజు నేను మీకు వాక్కాయతో పప్పు అలాగే వాక్కాయ పచ్చడి ఈ రెండు ఎలా చేసుకోవాలో క్లియర్గా చూపిస్తాను. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియో మొదలు పెట్టేద్దాం పదండి. ఇదిగోండి, వాక్కాయ అంటే ఇలా ఉంటాయి. ఇవి మనకి రైతు బజార్లో కానీ లేదా ఏ కూరగాయల షాపులో అయినా సరే ఈ సీజన్లో దొరుకుతాయండి. ఇవి తీసుకొని శుభ్రంగా కడిగేసి ఇలా 2 ముక్కల్లా చేసుకుంటే లోపల చిన్న పిక్క అనేది ఉంటుందండి. దాన్ని తీసి పడేసి ఇలా మనం ఒక బౌల్లో పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పును తీసుకొని శుభ్రంగా కడిగేసుకుందామండి. మనం ఏ కప్పుతో కందిపప్పు తీసుకున్నామో అదే కప్పుతో వాక్కాయలు కూడా తీసుకుందామండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు, తక్కువైతే అవ్వకుండా చూసుకోండి. అందులో 2 పచ్చిమిరపకాయలు అలాగే 1 స్పూన్ నూనె, 1/2 స్పూన్ పసుపు వేసేసుకుందామండి. అలాగే అందులో ఒక 2.5 గ్లాసులు నీళ్ళు అయితే వేసేసుకొని మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 5, మీడియం ఫ్లేమ్లో 2, మొత్తం 7 విజిల్స్ అయితే కొట్టించాలండి. అలా విజిల్స్ కొట్టించిన తర్వాత అందులో 2 స్పూనులు ఉప్పు అలాగే 1 స్పూన్ కారం వేసేసుకొని శుభ్రంగా కలిపేసుకుందామండి. ఇది చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి. నేనైతే మీకు ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను, ఎందుకంటే మనందరం ఆల్మోస్ట్ ఇంట్లో ఇదే ప్రాసెస్ ఫాలో అవుతాం. చూసారా, ఈ కన్సిస్టెన్సీలో మనం పప్పు అనేది ఉడికించుకుంటే సరిపోతుందండి. ఎంత చక్కగా ఉడికిపోయిందో చూసారు కదా. ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసి ఒక ఫ్రైయింగ్ ప్యాన్లో ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లిపాయలు అలాగే ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అవి చక్కగా ఫ్రై చేసేసుకుందామండి. అలాగే అందులో ఒక చిన్న ఉల్లిపాయను కూడా కోసుకొని వేసేసుకొని ఇవన్నీ మరొక్క నిమిషం సేపు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ వేయించుకున్న తాలింపుని మన పప్పులో వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. అంతే అండి, నేను మీకు స్టార్టింగ్లో చెప్పినట్టే చాలా సింపుల్గా చేసేసుకున్నాం కదా. ఈ వాక్కాయ పప్పుని ఒక బౌల్లో డిష్ అవుట్ చేసేసుకొని వేడివేడి అన్నంలో ఒక 2 చెంచాలు నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇది మన మామిడికాయ పప్పులాగా పుల్లగా ఉండే పప్పు అండి. ఇది అందరూ ఎంతో ఎంజాయ్ చేస్తారు. ఇప్పుడు ఈ వాక్కాయ పప్పుని పక్కన పెట్టేసి మన నెక్స్ట్ రెసిపీ అయిన వాక్కాయ పచ్చడిని మొదలు పెట్టేద్దాం. అది కూడా సేమ్ ఇలాగే చాలా సింపుల్గా చేసేసుకునే రెసిపీ అండి. ముందుగా మనం స్టార్టింగ్లో చూసిన విధంగానే వాక్కాయలను శుభ్రంగా కడిగేసుకొని ఇలా అడ్డంగా కోసుకొని లోపల పిక్కని తీసి పక్కన పడేసి ఇలా వీటిని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఒక బౌల్లో 3 స్పూన్స్ కారం వేసుకుందాం. అలాగే 2 స్పూన్స్ ఉప్పు, అలాగే మన రుచికి కావలసిన వెల్లుల్లిపాయలు, చిటికెడు పసుపు, అలాగే 2 స్పూన్ల ఆవపిండి అయితే వేసేసుకుందామండి. అదేవిధంగా అందులో ఒక 1/2 గ్లాసు నూనె అయితే వేసుకుందామండి. మొత్తం గ్లాస్ నూనె కావాలి. ఫస్ట్ ఒక 1/2 గ్లాస్ వేసుకుందాం. తర్వాత వాక్కాయలు వేసి కలుపుకున్న తర్వాత మన నూనె కన్సిస్టెన్సీ చూసుకొని మళ్ళీ మనం వేసుకోవచ్చు. చూసారా, ఇలా శుభ్రంగా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న వాక్కాయలను అయితే ఇందులో వేసేసుకుందామండి. ఇది చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది కదా. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. కాకపోతే ఇది చేసిన రోజు తినడానికి అయితే అవ్వదండి. ఒక నైట్ మొత్తం పక్కన పెట్టేస్తే మనకి ఆ వాక్కాయ అయితే చక్కగా దీనికి ఉప్పు కారం పట్టి నెక్స్ట్ డేకి సేమ్ మన ఆవకాయలాగే సరిపోతుంది. ఇప్పుడు అందులో మన నూనె సరిపోలేదు కాబట్టి ఇంకొక 1/2 గ్లాస్ నూనె అయితే వేసేసుకొని చక్కగా కలిపేసుకుందామండి. నూనె కొంచెం పైకి తేలే విధంగానే ఉండాలి. ఇలా ఉంటేనే నెక్స్ట్ డేకి ఈ వాక్కాయలు నూనె అవి పీల్చుకుంటాయి కాబట్టి మనకి కరెక్ట్ కన్సిస్టెన్సీలో వస్తుంది. చూసారా, ఇది ఎంత బాగా కనిపిస్తోందో. ఇది అన్నంలో కలుపుకొని తినడానికి చాలా బాగుంటుందండి. అలాగే ఇడ్లీ, దోశ లాంటి టిఫిన్స్లో నంచుకోవడానికి కూడా ఇది పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. ఇది చిన్నపిల్లలు, పెద్దవాళ్ళు అందరూ ఎంతో ఇష్టంగా ఎంజాయ్ చేసే రెసిపీ అండి. అదండి ఈ సీజనల్ స్పెషల్ అయిన వాక్కాయతోటి మీకు వాక్కాయ పప్పు అలాగే వాక్కాయ పచ్చడి మీకు అర్థమయ్యే విధంగా సింపుల్గా చూపించానని అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఒకవేళ ఇది కానీ మీరు ఇంట్లో ట్రై చేస్తే ఆ టేస్ట్ మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ సెక్షన్లో తప్పకుండా చెప్పండి. అలాగే మరిన్ని మంచి తెలుగు వంటలు, టేస్టీ సింపుల్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవండి. గుడ్ బై.